మెగా డిఎస్సి జరిగిన ఒక సంవత్సరం తర్వాత, అప్పుడు జరిగిన మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఇప్పుడు పోరాటం చేయటం ఏంటి? జగన్‌మోహన్ రెడ్డికి ఏమన్నా పిచ్చెక్కిందా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం చాలా ప్లాన్డ్‌గా ఉన్నాడు. అతని ప్లాన్ ఏంటంటే, ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎంతమంది? 16,000 మంది. ఉద్యోగం మిస్ అయిన వాళ్ళు ఎంతమంది? లక్షలాది మంది. అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం రాదు గదా! సో, ఉద్యోగం రాని వాళ్ళు ఎక్కువ. అది గూడా లక్షల్లో. ఉద్యోగం వచ్చిన వాళ్ళు వేలల్లో. కాబట్టి ఈ ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎట్టాగూ మనకు ఓటేయరు. నాతో ఉండరు. వాళ్ళెట్టా కూటమికే ఓటేస్తారు వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు. వాళ్ళని వదిలేయండి. ఈ ఉద్యోగం రాని లక్షల మందిలో కనీసం ఒక 1000 మందిని పట్టుకుందాం. 10,000 మందిని పట్టుకుందాం. పట్టుకొని వాళ్ళ ద్వారా గేమ్ నడిపిద్దాం. కూటమి ప్రభుత్వం మీద బదనం చేద్దాం. ఎందుకంటే ఈ 10,000 మందన్నా మనకుతో రాకపోరా? లక్షలాది మంది కోసం ప్రయత్నం చేస్తే, ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తే వేలాది మందన్నా నమ్ముతారుగా. నమ్మితే వాళ్ళని ముందు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని బదనం చేద్దాం. నారా లోకేష్‌ని బదనం చేద్దాం. ఇక్కడ 2 ఉపయోగాలు. ఇప్పుడు ఒకటి, తన భవిష్యత్తు రాజకీయ ప్రత్యర్థి లోకేష్‌ని బదనం చేయొచ్చు. మొదటి స్ట్రాటజీ. రెండో స్ట్రాటజీ, లోకల్ బాడీ ఎన్నికలొస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వెదజల్లాలి. సో, మెగా డిఎస్సి ఇష్యూని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది? మా వోళ్ళు ఉద్యోగాలొచ్చాయని చెప్పుకుంటుంది. అదే ఉద్యోగాల అంశాన్ని ముందు పెట్టి ప్రభుత్వాన్ని బదనం చేయాలి అనే కారణం చేత టీడీపీని బదనాం చేయటం కోసం, కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం, ప్రధానంగా లోకేష్‌ని బదనాం చేయటం కోసం, లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత క్రియేట్ చేయటం కోసం జగన్ చేస్తున్న పనిలో భాగమే ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు అనే పేరుతో జరుగుతున్న ఆందోళనలన్నీ కూడా అదే భాగం. చూడండి, ఈ ఆందోళనలన్నీ లోకల్ బాడీ ఎన్నికల వరకు నడుపుతూనే ఉంటారు. దశల వారీగా నడుపుతారు. ఒకరోజు కలెక్టరేట్ దగ్గర ఆందోళన అంటారు. ఇంకో రోజు మెమోరాండాలు అంటారు. ఇంకో రోజు రిలే నిరాహార దీక్షలు అంటారు. ఒకరోజు రాస్తారోకోలు అంటారు. ఇంకో రోజు ఇంకోటి. ఈ ఈ ఉద్యమం అంతా కూడా లోకల్ బాడీ ఎన్నికల వరకు నడుపుతూనే ఉంటారు. కాతే ఇక్కడ ప్రజలు జాగ్రత్త పడాలి. అంటే రాజకీయ ఉద్దేశాలతో జరిగే ఉద్యమాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రజా సమస్యల మీద ఉద్యమం జరిగితే అది ఓకే. కానీ రాజకీయ ఎజెండాతో నడిచే ఉద్యమాల పట్ల ప్రజలే జాగ్రత్తగా ఉండాలి. థాంక్ యూ.